మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా భార్య నేను ఇంటికి పోతే ఎంత జ్వరం వచ్చినా గేటు తీస్తుంది. పానం అలా చూసుకుని నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లె గ్రామంలో నిన్న మధ్యాహ్నం దారుణమైనటువంటి ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. ఇంట్లో దుకాణంలో ఉన్నటువంటి ఒక మహిళపై గుర్తు తెలియని దుండగులు సర్జికల్ షాక్స్తో దాడి చేసి మరీ బంగారాన్ని ఎత్తుకెళ్లడం అయితే జరిగింది. నిన్న ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటలకైతే జరిగినట్టుగానైతే మనకు తెలుస్తుంది. వాళ్ళ ఈరోజైతే ఆమెను ఇక్కడికి మా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి బాడీని అయితే తరలించడం జరిగింది. అతి దారుణమైన విషయం ఏంటంటే బంగారం కోసం ఒక మహిళను అతి దారుణంగా సర్జికల్ షాక్స్తో కోసి మరీ ఆమెనైతే చంపివేయడం జరిగింది. మనము కమ్మర్లపల్లిలో మాత్రం ఈ ఘటన మాత్రం విషాదంగానైతే చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం కూడా ప్రస్తుతానికైతే మనం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్దనైతే ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఆమెను అసలు ఎలా ఆమె మృతి చెందినది కూడా వాళ్ళ భర్త ఉన్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనము చేద్దాము. ఇది దారుణమైనటువంటి ఘటన. ఎందుకంటే ఒక మహిళ ఇంటి దగ్గర మధ్యాహ్నం పూట ఉన్న సమయంలో దుకాణం అంటే వాళ్ళ జీవనం కొనసాగించేందుకు ఒక కిరాణా షాప్ను అయితే వాళ్ళు నడిపించుకుంటున్నారు. ఆ కిరాణా షాపు ఉన్న సమయంలో కూడా థమ్స్అప్ కోసం వచ్చి కూడా వాళ్ళు దాడి చేసి ఆమెను చంపేసి కూడా బంగారాన్ని అయితే ఎత్తుకెళ్ళడం అయితే జరిగింది. దుండగుల దాడిలో మృతి చెందినటువంటి బాలలక్ష్మి వల్ల భర్త అయితే ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మాత్రం మనం తెలుసుకున్నాం. అంటే బాబు ఏం జరిగింది, మీరు ఎన్ని గంటలకు పోయి చూడడం జరిగింది ఇంటికి పోయి? నేను 4:30కు పోయినా. పోయే వరకు గొంతు కోసిర్రు, పడిపోయి ఉన్నది. ఇక లొల్లి పెట్టిన, అందరు వచ్చారు. అంతే, ఇక ఎవ్వరు కోసింది తెలియదు. మొత్తం మీనైతే గొంతు ఇంత లోతు కోసేసారు, చచ్చిపోయింది. అంటే అంతకుముందు ఆమె మీకు ఫోన్ చేసి ఏమన్నా కిరాణా షాప్ ఉంది కదా ఏమన్నా ఇట్లా ఏమన్నా చెప్పిందా? ఒక పావు దాకా 2కి ఫోన్ చేసింది. చేసి లైన్ ఎప్పుడు ఉన్నదంటే ఒక బండి అనుకున్నది, వత్త చెప్పానే అంటే ఒక మాజా డబ్బాలు లేవు, 2 లీటర్ కదా అంటే ఓ 3 తీసుకున్నా, మనకి ఎక్కువ అమ్మాయి కదా, ఓ 10 రోజుల దాకా సరిపోతుంది అంటే సరే సాల్తీ అన్నది. ఇక పెట్టేసింది. అంతే, మంచిగానే మాట్లాడింది. సరే రా అన్నది, మంచిగానే మాట్లాడింది. అంటే మీరు ఎన్ని గంటలకు పోయినా ఇంటికి? ఆమె ఇంటికి పోయిన తర్వాత పిలిస్తే బయటికి రాలేదా? మీరు ఇంట్లో పోయి చూసారు ఎట్లా? నా భార్య నేను ఇంటికి పోతే ఎంత జ్వరం వచ్చినా గేటు తీస్తుంది. గేటు కాడికి రాలే, ఒక గేటు తీసినది, ఒక గేటు పెట్టినది. అయితే చూస్తే ఏమో అత్తలేదంటే ఏమైనా గిరాకీ ఉన్నదేమో అని అనుకున్నా. నేనే ఆ బండి షాల్వెన పెట్టి గేటు తీసుకొని లోపలికి పోయి బండి ఆపి చూసే వరకు మొత్తం అడుగులు ఉన్నది. బావో అయ్యో అని గేటు కాడికి వచ్చి పెడితే అందరూ చిర్రు, అంతా దొక్కిరు. ఇక కుక్కలు పశువు అట్టలే. మీకేమైనా ఎవరి మీద అనుమానం ఉందా? అసలు ఏంది? నాకు అనుమానం లేదు. మా ఊళ్ళో మేము పగలేవు, నేను ఎవ్వరితో పగలేదు. వాళ్ళు ఎక్కడోళ్ళో ఎవడో ఎట్లా 2:55 నిమిషాలకు మా కొడుకు 21 రూపాయి వేసిరట. పశ్చిమ బెంగాల్ అని వచ్చింది 1 నంబర్, దొరకబట్టారు వాళ్ళు. ఇంకా బ్యాంకులో మా సోపతిగాడు ఉన్నాడు, పశ్చిమ బెంగాల్ అని తేలింది. అంటే వాళ్ళు తీసుకున్న తర్వాత అంటే ఫోన్పే కూడా చేయడం జరిగిందా? పక్కా, అది నాకు నమ్మకం. 21 రూపాయి అంటే 20 రూపాయల థమ్స్అప్ కొన్నాడు, 1 రూపాయి షాంపూ, సోప్ పొట్లము, మన బాబిలికం కొన్నట్టు. వాడు నాకు తెలిసినంత వరకు వాడు థమ్స్అప్ దాక్కుంటా వీడున్నాడు. గేట్ నుంచి వెళ్ళి ఇంటి వెనకకు 3-2 ఉరికిర్రు. మళ్ళీ వీడు సగం దాగా అది పట్టుకొని పోయి నేను అన్న బెడ్లో పెట్టిర్రు. నా బెడ్ పక్క పొంటే పండబెట్టి కోసిర్రు. అంటే మామూలుగా ఎంత బంగారం ఉంటుంది అమ్మ మీద? అట్లా అమ్మ మీద 7 తులాలు, 8 తులాలు ఉంటుంది. కానీ బీరువాల మొత్తం 20 తులాలు దాకా అవుతుంది. 22 తులాలు మొత్తం ఒక కాళ్ళ కడాలు ఉన్నాయి. అవి వేరే కాడ ఉన్నాయి, చాలని కాడలు, కాళ్ళ కడాలు ఉన్నాయి. ఎట్లా ఉండేది అంటే మీ దాంపత్యం, ఇన్ని రోజుల దాంపత్యం ఎట్లా ఉండేది? మీరిద్దరు ఎట్లా ఉండేది అని పానం అలా చూసుకుని అది నేను చెప్పయ్యా.
చెప్పు. చూడొచ్చు, చాలా హృదయ విదారక ఘటన ఇది. ఏంటంటే బంగారం కోసం దుండగులు సర్జికల్ సంబంధించినటువంటి చాకులతో ఎవరూ లేని సమయంలో కూడా మధ్యాహ్నం రిక్కి నిర్వహించి మరి వాళ్ళు ఈ దాడి అయితే చేసినట్టుగానైతే తెలుస్తుంది. అంటే వాళ్ళు అంటే ఇక్కడి వారా ఇంకా వేరే రాష్ట్రం వల్ల అనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో ఏం తెలియాల్సి ఉంది. కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.